Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 March 29th Saturday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 9th నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఈ టూ టీమ్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచెస్ ఈ టూ టీమ్స్ కూడా లాస్ అయ్యి వస్తున్నారు. సో ఈసారి అయితే డిఫరెంట్ స్ట్రాటజీతో అయితే వస్తారు. ఎలాంటి ప్లాన్స్ అండ్ ప్లేయర్స్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక గుజరాత్ టైటన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 1-1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 9th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ జీటీ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి ఆర్ సాయి కిషోర్ నుంచి మాత్రమే 3 వికెట్స్ వచ్చాయి అండ్ మంచిగా ఎకనమీ కూడా మెయింటైన్ చేశారు. బట్ వీళ్ళు రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో మంచిగా ఎకనమీ మెయింటైన్ చేయలేకపోయారు అండ్ వికెట్స్ కూడా తీసుకోలేకపోయారు. సో దాని వలన పంజాబ్ కింగ్స్ టీం ఈ జీటీ టీం మీదన 243 రన్స్ ని స్కోర్ సెట్ చేసుకున్నారు. ఆ హ్యూజ్ టార్గెట్ ని ఈ జీటీ బ్యాటర్స్ సాయి సుదర్శన్ నుంచి 41 బాల్స్ కి 74 రన్స్, గిల్ నుంచి 14 బాల్స్ కి 33 రన్స్, బట్లర్ నుంచి 33 బాల్స్ కి 54 రన్స్ అండ్ రోతర్ ఫార్డ్ నుంచి 28 బాల్స్ కి 46 రన్స్ రావడం వలన ఆ టార్గెట్ కి చాలా క్లోజ్ గా అయితే వెళ్లిపోయారు. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ వీళ్ళు లాస్ట్ మూమెంట్ లో కొద్దిగా స్లో డౌన్ అయిపోయారు. సో దాని వలన జస్ట్ 11 రన్స్ తేడాతో ఈ పంజాబ్ మీదన ఈ జీటీ టీం లాస్ అయ్యారు. సో ఈ మ్యాచ్ లో ఈ జీటీ టీం నుంచి బ్యాటింగ్ నుంచి అయితే మంచి పెర్ఫార్మెన్స్ చూసాం. బట్ వీళ్ళ బౌలర్స్ నుంచే కొద్దిగా వీక్ పెర్ఫార్మెన్స్ చూడాల్సి వచ్చింది. సో దాని వల్ల మ్యాచ్ కూడా వీళ్ళు లాస్ అయ్యారు. సో ఈ రోజు మ్యాచ్ లో అవన్నీ సరిచేసుకుని అయితే వస్తారు. అండ్ ఈ రోజు మ్యాచ్ కూడా సేమ్ నరేంద్ర మోడీ స్టేడియం లోనే జరగబోతుంది. సో అది ఒక గ్రౌండ్ అడ్వాంటేజ్ ని ఈ జీటీ టీం పూర్తిగా యూజ్ చేసుకుంటారు ఈ రోజు. అండ్ ఈ జీటీ టీం కి ఈ ముంబై ఇండియన్స్ మీదన మోర్ విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి. అండ్ ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బౌలింగ్ యూనిట్ లో కొన్ని చేంజెస్ చూడొచ్చు. అండ్ వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ చూసుకుంటే టర్నింగ్ ఇస్తూ స్ట్రాంగ్ హిట్టింగ్ చేస్తూ మంచి స్కోర్ ని సెట్ చేసే క్యాపబుల్ బ్యాటర్స్ అయితే వీళ్ళకి పర్ఫెక్ట్ గానే ఉన్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మోర్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటారు. ఇక గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సుప్మన్ గిల్, జాస్ బట్లర్ అండ్ షారుఖ్ ఖాన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రషీద్ ఖాన్ అండ్ ఆర్ సాయి కిషోర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ జీటీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్ అయితే కొద్ది వీక్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ స్పిన్నర్స్ అయితే పర్వాలేదు, మంచిగా రాణించే క్యాపబుల్ బౌలర్స్ అయితే ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బౌలింగ్ యూనిట్ లో కొన్ని చేంజెస్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక ముంబై ఇండియన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 1-1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 8th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సిఎస్కే తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ఎంఐ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి సూర్యకుమార్ యాదవ్ నుంచి 26 బాల్స్ కి 29 రన్స్ అండ్ తిలక్ వర్మ నుంచి 25 బాల్స్ కి 31 రన్స్ అండ్ దీపక్ చాహర్ నుంచి 15 బాల్స్ కి 28 రన్స్ రావడం వలన జస్ట్ 155 రన్స్ టార్గెట్ ని సెట్ చేశారు ఈ ఎంఐ టీం. బట్ ఆ టార్గెట్ ని ఈ ఎంఐ బౌలర్స్ విఘ్నేష్ పుతూర్ నుంచి 3 వికెట్స్ అండ్ విల్ జాక్స్ నుంచి 1 వికెట్ వచ్చింది. అండ్ ఈ బౌలర్స్ మంచిగా ఎకనమీ కూడా మెయింటైన్ చేశారు. బట్ ఈ మ్యాచ్ లో ఈ ఎంఐ బ్యాటర్స్ ఫ్లాప్ అవడం వలన చాలా తక్కువ స్కోర్ వచ్చింది. ఇంకొక 10 రన్స్ ఎక్స్ట్రా ఉండుంటే ఈ ఎంఐ బౌలర్స్ డిఫెండ్ చేసి ఉండేవారేమో. బట్ బ్యాడ్ లక్ ఆ మ్యాచ్ ని 19.1 అవర్స్ వరకు తీసుకువెళ్లారు. వీళ్ళ బ్యాటర్స్ సరైన స్కోర్ ని సెట్ చేయకపోవడం వలన ఆ మ్యాచ్ సిఎస్కే మీదన ఈ ఎంఐ టీం లాస్ అయ్యారు. సో ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రాకుండా జాగ్రత్త పడతారు. అండ్ ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్లే చేస్తారు. సో యొక్క అడ్వాంటేజ్ ఈ రోజు ఈ ఎంఐ టీం కి ఉంటుంది. వీళ్ళ టీం బౌలర్స్ అయితే పర్ఫెక్ట్ గా బాగానే ఉన్నారు. బట్ వీళ్ళ బ్యాటింగ్ లో కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ ఉన్నారు. సో అవన్నీ ఈ రోజు సెర్చ్ చేసుకుని అయితే వస్తారు. ఇక ఈ ఎంఐ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ నుంచి
మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ అండ్ ముజీబ్ యువర్ రహమాన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఎంఐ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా చాలా స్ట్రాంగ్ బౌలర్స్ తో బాగానే ఉంది. బట్ వీళ్ళ బ్యాటింగ్ లోనే వీళ్ళ లాస్ట్ మ్యాచ్ లో స్మాల్ స్ట్రగుల్ అనేది చూసాం. సో ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 175 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 135 ఉంది. అండ్ ఈ రోజు మ్యాచ్ లో కూడా ఈ వెన్యూలో హై స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం అరౌండ్ 230 to 240 మధ్యన స్కోర్ సెట్ చేసుకోవాలని చూస్తారు. సో దీన్ని బట్టి ఈ వెన్యూ ఫుల్లీ బ్యాటింగ్ ప్యారడైస్ అనేది చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి బోటింగ్ కెప్టెన్స్ ఈ రోజు ఎవర్ టాస్ విన్ అయినా చేజింగ్ కి వెళ్తారు. అండ్ ఈ రోజు మ్యాచ్ లో నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 200 to 210 మధ్యన స్కోర్ సెట్ చేస్తారు. అండ్ ఈరోజు టాస్ విన్నర్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ చేసే టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది. కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.